హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షోలాక్స్ 25. ఈరోజైతే మా ఇంట్లో నాకు గీతుకి మా ఆయనకి ఎంత గోల్డ్ ఉందో అయితే చూపించేస్తాను. అదేంటి నలుగురు కదా ఉన్నది, ముగ్గురు పేర్లే చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? గౌతమ్ గాడికి అయితే మేమైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే మా ఆయన ఏమంటారంటే నా గోల్డ్ గౌతమ్కి కాదా, గౌతమ్కి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాము, నేను వేసుకుంటానా చేస్తానా అనేసి అంటూ ఉంటారనమాట. అందుకని గౌతమ్కి అయితే ప్రస్తుతానికైతే మేమేమీ తీసుకోలేదు. అయితే ఇప్పుడు గోల్డ్ ఎవరెవరికి ఎంత ఉంది అని చెప్పాను కదా, అంత ఎక్స్‌పెక్ట్ అయితే చేయకండి. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉండాలో అంతే ఉంది, అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. ఇదైతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ నెక్లెస్ అయితే మేము లాస్ట్ ఇయర్ హైదరాబాద్ దసరాకి వెళ్ళాం కదా, అప్పుడైతే నేను ఒక వీడియో అయితే పెట్టాను కదా, గీతుకి గోల్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనేసి. అప్పుడు తీసుకున్న నెక్లెస్ అనమాట. అప్పుడు చెప్పలేదు కదా ఏం తీసుకుంటున్నాను అన్నది. అప్పుడైతే ఈ నెక్లెస్ అయితే తీసుకున్నాం అనమాట గీతుకి. హైదరాబాద్లోనే తీసుకుంటాను నేను మ్యాక్సిమము. ఇది వరకు కొత్తగూడెంలో ఉన్నప్పుడంటే మా అమ్మ వాళ్ళది కొత్తగూడెంలో ఉండేది కదా ఇల్లు. అప్పుడు కొత్తగూడెంలో అయితే తీసుకున్నది అనమాట. కొత్తగూడెంలో బంగారం చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు నేను ఎక్కడ తీసుకున్నా కూడా అట్లా అనిపించట్లేదు అనమాట. అంటే మంచి చూడ్డానికి చాలా బాగుంటుంది అనమాట. అది ఎప్పటికీ కూడా అలానే ఉంటుందన్నమాట, కొత్త దానిలాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఆ హారం ఒకటి తీసుకున్నాను. ఆ హారం అయితే ఇప్పటికీ కూడా అట్లనే కొత్త దానిలాగా ఉంటుందన్నమాట. అంటే ఆ కొత్తగూడెంలో బంగారం అంత బాగుంటుంది. ఇక హైదరాబాద్లో కూడా బాగానే ఉంటుంది. కానీ మా ఊర్లో మాత్రం ఇక్కడ మాత్రం నేను తీసుకోను. మీకు హారం చూపిస్తాను చూడండి. ఈ హారమే ఇంకా కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఇది తీసుకొని దాదాపు నేను 2016లో తీసుకున్నాను. నేను దీన్ని 16లో తీసుకున్నది ఇప్పుడే మనం షాప్లోకి వెళ్ళి తెచ్చినట్టయితే ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. అంటే కొత్తదనం అనేది ఇంకా మెరుగు అనేది పోలేదనమాట, దానికి అంత బాగుంటుంది. కొత్తగూడెంలో ఎందుకో మరి అది ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, కానీ బంగారం అయితే చాలా బాగుంటుంది అక్కడిది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు కదా, అక్కడైతే ఎవరు లేరు. అందుకని ఇక మేము హైదరాబాద్లోనే తీసుకుంటున్నాము. హైదరాబాద్లో కూడా బాగానే ఉంటుంది, కానీ కొత్తగూడెంలో ఇంకా బాగుంటుంది. అందుకని కొత్తగూడెంలో ఇప్పటికైనా వెళ్ళి తెచ్చుకోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఎవరు లేరు కదా. ఇక్కడ మీకు నేను క్లియర్గా చూపిద్దామంటే కనబడట్లేదు కదా డిజైను. నేను అన్నీ కింద అయితే పెట్టేసి చూపిస్తాను మీకు, చూడండి. అంటే అన్నీ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తా నేను. ఇది కనిపిస్తుంది కదా, ఈ చైన్ అయితే గౌతమ్కి అయితే ఈ చైన్ అయితే ఒకటి ఉందనమాట. ఇంకా అంతే. గౌతమ్కి అయితే ఏం చేయించలేదు. ఇంకా ముందు ఏమైనా చేపించొచ్చేమో, కానీ బంగారం రేట్లు చూస్తేనేమో ఆకాశానికి అంటుతున్నాయి. తగ్గుతాయి అంటున్నారు. మరి ఏమైనా తగ్గితే ఇప్పుడు నెక్స్ట్ గౌతమ్కే చేయించాలి. ఎందుకంటే గౌతమ్కి ఏం చేయించలేదు. ఇక్కడ కనిపించేది మా ఆయనది బ్రేస్లెట్. మీకు నేను చూపిస్తానండి మొత్తం క్లియర్గా కింద పెట్టిన తర్వాత. నేను ఇలా మంచిగా కనిపిస్తుందేమోనని చెప్పి నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను, కానీ నేను తర్వాత వీడియో తీసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఏం కనబడట్లేదు కదా, డిజైన్ అనేది కనబడట్లేదు, వస్తువు అనేది ఏదో ఉంది చూపిస్తుందా అని అనిపిస్తుంది, కానీ డిజైన్ అయితే కనిపించట్లేదు కదా. అందుకని నేను మొత్తం కింద పెట్టి నేను మళ్ళీ దగ్గర నుంచి అయితే వీడియో తీశాను, మీకు చూపిస్తాను చూడండి. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నా కూడా నేను అది గోల్డ్ కొనుక్కోవడానికే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఏది అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని దేని మీద ఉండదు. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి కూడా దానికి ఇంకా ఏమైనా వేసేసి గోల్డ్ కొనుక్కోవాలనే ఉంటుంది అనమాట. అంటే అంత ఇష్టం అనమాట నాకు గోల్డ్ అంటే. అట్లనేసి ఈ బట్టలకని దానికని దీనికని అసలు దేని మీద ఉండదు అనమాట. అసలు నేను దేని అంటే ఇంట్రెస్ట్ ఉండదు అంతా. ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలని ఏముండదు. ఏమున్నా కూడా గోల్డ్కి పెట్టేయాలి, గోల్డ్ తెచ్చుకోవాలి, గోల్డ్లోనే ఈ డిజైన్ తీసుకోవాలి ఆ డిజైన్ తీసుకోవాలనుకుంటా. అట్లా అనుకొని గోల్డే తీసుకుంటా, కానీ ఇంకా వేరే అయితే ఏం నాకు ఏమనిపిస్తుంది అంటే గోల్డ్ కొనుక్కుంటే మనకి ఉండిపోద్ది ఎప్పటికీ. బట్టల మీద వాటి మీద వీటి మీద పెడితే ఏం వస్తుంది, ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్నా కూడా దానికి మళ్ళీ అమ్మితే ఒక్క రూపాయి కూడా రాదు. అందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను అస్సలు దేని మీద డబ్బులు అయితే పెట్టను. అసలు బట్టలకైతే అస్సలే పెట్టను అనమాట. అయినా మేము కొనుక్కుంటే ఇక ఫస్ట్ మొత్తం మా సిస్టరే కొంటుంది మాకు బట్టలు. అందుకని ఇక ఏమైనా ఉంటా మేము గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అంటే నేను ఆడపిల్లల్ని కంపల్సరీ చదివించండి, వాళ్ళతో జాబులు చేయించాలి, వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఆయనలందరూ ఒకలాగా ఉండరు. మగోళ్ళు డబ్బులు వాళ్ళకు ఒక 100 రూపాయలు కావాలన్నా కూడా వాళ్ళని కారణం చెప్పాలి వాళ్ళకి. ఎందుకు ఏంటి అని అంటూ ఉంటారు. అందుకనే వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ నెక్లెస్ అయితే
నాది ఇది నేను ఒక 1 ఇయర్ అవుతుందనమాట ఇది తీసుకొని. గీతుకు తీసుకునే ఒక 1 ఇయర్ ముందు నేను తీసుకున్నాననమాట. అంటే నాది పాతదేసేసి ఇదైతే తీసుకున్నాననమాట నేను. ఆ మోడల్ అంటే నా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిన నెక్లెస్ అనమాట అది. దాన్నేసేసి ఇదైతే తీసుకున్నా. ఇది కొత్త మోడలు. ఇదైతే నాకు బాగా నచ్చిందని నేను తీసుకున్నాను. మా సిస్టర్ తీసుకుందని చెప్పాను కదా, టాప్స్, జే టాప్స్ ఇవేనండి అవి. మేము నెక్లెస్ తీసుకుందని చెప్పాను కదా, డైలీ వేర్కి అయితే బాగుంటాయి అని చెప్పి తీసుకుంది. నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, దీన్ని చూపించి నేను నిన్న. గీతుకి డైలీ వేర్కి బాగుంటుందని చెప్పి తీసుకుంటే వాళ్ళ స్కూల్లోనేమో గోల్డ్ ఎలో లేదని చెప్పారు. ఇక ఇది కూడా ఈ చైన్ కనిపిస్తుంది కదా, ఇది కూడా గీతుదే. ఇక్కడ కనిపిస్తుంది కదా బుట్టాలు, ఇవి కూడా గీతే. ఈ బుట్టాలు అంటే నాకు చాలా ఇష్టము, ఎందుకంటే ఇట్లా ఉండవు అనమాట. నాకు ఇట్లా పైన పెద్దగా ఉండడం ఇష్టము. నాకు అట్లా చేయమంటే నాకు అట్లా చేయలేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట నాయి. అంటే పొడుగైతే ఉన్నాయి నాయి, కానీ ఇట్లా వెడల్పుగా లేవన్నమాట. నాకేమో ఇట్లా వెడల్పుగా ఇష్టము. ఈ రింగ్స్ కూడా గీతువే. స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా గీతువే. ఇక్కడ మ్యాటీలు ఉన్నాయి కదా, ఇవి కూడా గీతువే. అయితే నా ఏమో చెవు చుట్టూ ఉంటాయి, గీతుకు మాత్రం హుక్స్ అనమాట, ఇక్కడికి ఆగిపోతాయి. మీకు హైదరాబాద్లో తీసుకున్నానని చెప్పాను కదా నెక్లెస్, ఇగో అది ఇదే. లాస్ట్ ఇయర్ దసరాకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళినాము కదా, అప్పుడు తీసుకున్న నెక్లెస్ అయితే ఇదే. ఇదైతే అసలు మెడలో పెట్టుకుంటే ఎంత బాగుందంటే ఇది చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నెక్లెస్లకి చాలామంది వెనకాల థ్రెడ్స్ పెడతారు కదా, అలా థ్రెడ్స్ పెడితే నెక్లెస్ అందమైతే పోద్ది. కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ వెనక ఇట్లా చైన్సే పెట్టించుకోండి, ఎందుకంటే చైన్ పెడితేనే అందంగా ఉంటుంది. ఇదేమో నాది, ఇందాకదేమో గీతుది. ఇక్కడేమో నా షార్ట్ నల్ల పూసలు. ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట, నేను చాలా ఇష్టంతో చేయించుకున్నా నేను ఇది. నాకు లాంగ్ నల్ల పూసలు ఉండే, ఆ నల్ల పూసలు ఆ నల్ల పూసలు నేను వేసుకోవట్లేదు అనమాట. అది ఎటు కాకుండా ఉంది, అటు షార్ట్ కాకుండా లాంగ్ కాకుండా మధ్యలోకి ఉండేది అది. అందుకని నాకు నచ్చక నేను ఆ చిన్నది చేయించుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి నా బుట్టాలు, అవి నా 2 రింగ్స్, ఆ మ్యాటిల్ చెవు చుట్టి అన్న కదా అవి. ఇదేమో హారం నాది, చూపించాను కదా, చూడండి ఎంత బాగుంటుందో. మంచి కలర్లో ఉంటుంది, కొత్త దానిలాగా ఉంటుంది చూడండి. ఇప్పటికే మనము కొనుక్కొని తీసుకొచ్చినట్టు ఉంటుంది చూడండి. చెక్కు చెదరలేదు. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది తీసుకొని, కానీ ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది చూడండి, ఎంత బాగుంటుందో. నాకు అందుకే ఈ హారం అస్సలు మార్చను నేను. ఏది అంటే వేసేసి వేరే తీసుకున్న హారాన్ని మాత్రం అస్సలు మార్చను అనమాట. ఎన్ని కొత్త డిజైన్లు వచ్చినా దీన్ని మాత్రం మార్చను. ఇదైతే మా ఆయనది బ్రేస్లెట్, మీకు క్లియర్గా చూపిస్తే చూడండి, డిజైన్ ఇందాక కనిపించలేదు కదా. ఇక ఈ చైన్ అయితే మా ఎంగేజ్మెంట్లో మా అన్నయ్య అయితే మా ఆయనకైతే వేసాడనమాట. ఇది ఇంకొంచెం పొడుగుండే, మా ఆయనకి ఏంటంటే పొడుగైందని చెప్పి ఒక చిన్న ముక్క అయితే కట్ చేపిచ్చేసిండు. ఇది వెంకటేశ్వర స్వామిది. ఈ రింగ్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే పెట్టుకెళ్తూ ఉంటాడు అనమాట. ఈ ఒక్క రింగ్ అయితే పెట్టుకుంటాడు, ఇంకా మిగతా 2 కూడా ఉన్నాయి, అవి అయితే పెట్టుకోడు. ఇక చూడండి, ఇవి స్టోన్స్, వైట్ స్టోన్స్, దీని మీద వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇంకొక దాని మీద ఏంటంటే లెటర్స్ ఉంటాయి, SU అని ఉంటుంది చూడండి, కనిపిస్తుందా. ఇక మా ఆయనది అయితే గోల్డ్ ఇంతేనండి. ఇక మొత్తం గోల్డ్ అయితే ఇంతే, మా ముగ్గురికి ఉన్నదైతే ఇంతే అనమాట. ఇంకా అయితే ఏం తీసుకోలేదు ప్రస్తుతానికైతే. ఇప్పట్లో అయితే ఏం తీసుకోము, తీసుకుంటే గౌతంకే తీసుకోవాలి. అదైనా ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గుతుంది అంటున్నారు కదా, తగ్గితే మాత్రం ఖచ్చితంగా గౌతంకి అయితే తీసుకుంటాము. కానీ ఇప్పుడు మాత్రం కాదు, అది రేట్ తగ్గిన తర్వాత అప్పుడైతే తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా దీన్ని జాగ్రత్త చేసుకుంటే చాలా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు కదా, అందుకని ఉన్నదాన్ని మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలనేసి నేనైతే అనుకుంటాను అనమాట. గీతకు కూడా చేయించాలి ఇంకా. అంటే ఇప్పుడు ఏముంది, నెక్లెస్ ఒకటి, బుట్టాలు అవే కదా ఉన్నాయి. గీతకు కూడా చేయించాలి, ఫ్యూచర్లో అయితే చేపిస్తాం. ఇంకా గోల్డ్ రేట్ తగ్గితే బాగుండేది అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే గోల్డ్ అంటే చాలా ఇష్టము. నాకే కాదుండో ఈ గీతకు కూడా చాలా ఇష్టం గోల్డ్ అంటే. అడుగుతూ ఉంటుంది అనమాట, మమ్మీ ఇది నాకు ఇగిరాదు, అది నాకు ఇగిరాదు అంటూ ఉంటుంది. నీకు కాకపోతే ఎవరికమ్మా తీసుకో అంటూ ఉంటాను నేనైతే. ఇక ఇవైతే పట్టీలు తెలుసు కదా, మా సిస్టర్ అప్పుడు తీసుకుందని చెప్పిన కదా, ఆ పట్టీలేనమాట. అప్పుడు హైదరాబాద్లో చూపించాను కదా, ఒక షార్ట్ పెట్టాను. ఇక ఆ పట్టీలు అయితే అసలు చాలా బాగుంటాయి. ఆ పట్టీలు కాళ్ళకు కూడా చాలా అందంగా ఉంటాయి అనమాట. గీతు కాళ్ళకైతే షార్ట్ చూసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. గీతు పట్టీలు చాలా బాగుంటాయి, గీతు కాళ్ళకు ఆ పట్టీలు.
ఇంకా ఇందేనండి, ఇక ఇవే నాకు ఇంకేం లేవు. వీటిని ఇక మళ్ళీ అన్నీ సదురుకొని పెట్టుకోవాలి. నేనైతే అన్నీ తీసైతే పరిచి పెట్టేసి మీకు చూపిద్దామని తీసాను కదా. ఇప్పుడు అన్నీ మళ్ళీ ఎక్కడికెళ్ళి తీసిందో అక్కడికెళ్ళి మొత్తం అయితే పెట్టేయాలి. ఎందుకంటే బీరువాలో మళ్ళీ అన్నీ సదురుకోవాలి కదా. అందుకనైతే మొత్తం అయితే తీసైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఆ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రతిజ్ఞ చేసినట్టు ప్రతి వీడియోలో అయితే నేను ఈ విషయం అయితే చెప్తున్నాను, కానీ ఎవరైతే చేయట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.